మేము ఇక్కడ నానక్రామగూడలో ఇల్లు కట్టుకుని దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మేము మొట్టమొదటి ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ చుట్టుపక్కలంతా అడవిలాగా ఉండేది. ఈ రోజు రోజుకి డెవలప్ అయ్యి ఈ ప్రాంతం హార్ట్ ఆఫ్ ది సిటీ లాగా ఇప్పుడు డెవలప్ అయింది. ఇంతకుముందు మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే సిటీలోకి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ కూడా పట్టేది హాస్పిటల్స్కి వెళ్ళడానికి. అలాంటిది గురునాథ్ రెడ్డి గారు ఇక్కడ నానక్రామగూడలో కాంటినెంటల్ హాస్పిటల్ కట్టించి చాలా మంచి పని చేశారు. మాకు ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ డ్రైవ్లో ఉంది కాంటినెంటల్ హాస్పిటల్. మొట్టమొదటిసారి ఈ హాస్పిటల్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఇండియాలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనే డౌట్ వచ్చింది. ఎందువల్లంటే నీట్నెస్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మామూలుగా హాస్పిటల్స్లో బెడ్స్ వేసి కర్టన్స్ వేసి ఇన్ఫెక్షన్ ఒకళ్ళకి సోకి ఇలాగా ఉండేది. మన ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఈ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఒక రూమ్ లాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 0% ఇన్ఫెక్షన్ రేట్, అంటే ప్రపంచంలోనే ఇది ఒక అరుదైన విషయం. ఇంత మంచి ట్రీట్మెంట్తో హాస్పిటల్ మనకు రావటం మన అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత నాకు మామూలుగా ఏ కంప్లైంట్ వచ్చినా ఈ హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. న్యూరో, హార్ట్, ఆర్థోపెటిక్, ఇది క్యాన్సర్, ఇది ఉంది, ఇది అనేది లేదు. అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఈ హాస్పిటల్లో ఉన్నాయి. అంత నీట్గా చేస్తున్నారు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ హైదరాబాద్లో కాంటినెంటల్ హాస్పిటల్ అనేది రావటం ఇట్స్ అన్ అసెట్ టు ద హైదరాబాద్ సిటీ. ఈ హాస్పిటల్ కట్టిన ప్రదేశం నానక్రామగూడ ఫైనాన్షియల్ జిల్లాలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సిటీలోంచి ఏ ప్రాంతం నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి చేరుకోవచ్చు. బాగా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే పేషెంట్స్ కూడా ఎవరైనా ఏ రోడ్డున వచ్చినా ఔటర్ రింగ్ రోడ్కే ఎక్కాలి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ హాస్పిటల్కి కన్వీనియంట్గా చేరుకోవచ్చు. సిటీలోకి వెళ్ళాలంటే చాలా డిలే అవుతుంది. ఫ్లైట్లో వచ్చే పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ 25 మినిట్స్లో హాస్పిటల్కి చేరుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ హాస్పిటల్కి చాలా పేషెంట్స్ అట్రాక్ట్ అవుతారు. చాలా గొప్ప హాస్పిటల్ అవుతుంది ఈ సిటీకి అని నా ఉద్దేశం. ఈ హాస్పిటల్ ఓపెన్ చేసి ఈ రోజుతో 1 ఇయర్ అవుతుంది. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో ఈ హాస్పిటల్ జరుపుకోవాలని, ఎంతో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేము ఈ మధ్యకాలంలో మా ఇంటి పక్కనే, మా ఇంటికి వాకింగ్ డిస్టెన్స్లో కాంటినెంటల్ హాస్పిటల్ వచ్చింది. కాంటినెంటల్ హాస్పిటల్ అంటే నంబరు కాంటినెంటల్ హోటల్ అనుకుంటారు, అంత బాగుంటుంది. మేము రెగ్యులర్గా మా హెల్త్ చెకప్ కోసం, మెడికల్ అడ్వైజర్ కోసం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. మామూలుగా హాస్పిటల్లో డాక్టర్స్కి, సిస్టర్స్కి అందరికీ కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే, పేషెంట్ కోఆపరేట్ చేసినప్పుడే డాక్టర్ కూడా ఏదైనా చేయగలరు. ఇక్కడ మాకు అలాంటివన్నీ చాలా ఎంత పద్ధతిగా ఉంటారంటే అసలు ఒక సిస్టర్ని పిలిస్తే సెకండ్స్ మీద కనపడతారు. అలాగే అర్ధరాత్రి 1 గంటకి ఒక ఆయాన్ని పిలిస్తే ఎంతో ఎఫెక్షన్తో, మా చుట్టాలు కూడా అంత బాగా చేస్తారో లేదో తెలియదు కానీ అంత గొప్పగా సర్వీస్ చేస్తారు వాళ్ళు. నిజంగా మాకు ఎంత ఆనందంగా ఉందంటే మా కోసమే పెట్టారేమో ఈ హాస్పిటల్ అని కాదు, అందరి కోసం పెట్టారు. ఎందుకంటే ఇందులో చూడ్డానికి పెద్ద హాస్పిటల్ లాగా ఉంది. ఇందులో మెడికల్ ఫీజు చాలా తక్కువ. అలాగే అన్ని ఆల్ టైప్ ఆఫ్ హెల్త్ కార్డ్, అలాగే గవర్నమెంట్ ఇచ్చే ఇది కూడా అలో చేస్తారు ఇక్కడ. కాబట్టి ఇది పెద్ద హాస్పిటల్ కదా, ఇక్కడికి వెళ్తే మనల్ని చూస్తారా లేదా, ఇక్కడ పెద్ద చిన్న అనే తారతమ్యం లేదు. అందరూ ఒకటే కాబట్టి ఎవరైనా సరే ధైర్యంగా రావచ్చు. ప్రతి డాక్టర్ కూడా ఎంతో ఆప్యాయతతో మాట్లాడుతుంటారు, పలకరిస్తుంటారు, మన సొంత వాళ్ళలాగే ఉంటారు. కాంటినెంటల్ హాస్పిటల్ ఇది మా నమ్మకం.